ఇప్పుడు సిలువలో ఉన్నాడాయన. చాలా బాధలో ఉన్నాడు. చాలా బాధలో ఉన్నాడు. చాలా విపరీతమైన పరిస్థితిగా ఆయనకి నడుస్తుంది. అలాంటి విపరీతమైన పరిస్థితిలో కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టేసావు అని ఆయన్ని అడుగుతున్నాడాయన. ఇప్పుడు అలా అడగాలా? ఇప్పుడు ఆయన అలా అడగకపోతే అవ్వదా? అంటే చనిపోతూ కూడా ఆయన కొరకు రాయబడిన ప్రవచనాలన్నింటినీ కంప్లీట్ చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. చనిపోతూ కూడా ప్రార్థన చేస్తున్నాడా? చనిపోతూ కూడా ప్రార్థన చేస్తున్నాడు. మన సందర్భంలో స్టెఫెన్ గారిని కూడా చూస్తే రాళ్ళతో కొడుతున్నారు. ఆ టైంలో కూడా మోకరించి ఇప్పుడు ప్రభా ఈ పాపం వీళ్ళ మీద మోపకుంటున్నాడు. ఇప్పుడు ఆ మాట చెప్పాలి అసలు. అంటే చనిపోతున్నప్పుడు కూడా ప్రార్థనలో ఉంటున్నాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి యేసుక్రీస్తు వల్ల చనిపోయేదాకా ప్రార్థనలు ఉండాలి, చనిపోతున్నప్పుడు కూడా ప్రార్థనలు ఉండాలి. అలాంటి లోతైన శ్రేష్టమైన ఆలోచనతో నింపబడే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరూ చేయాలి. ఆయన కోసం నమ్మకంగా నిలబడే ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు వల్ల ప్రార్థనలో నిరంతరం గడిపే ప్రయత్నం చేయాలి. ఇప్పుడైతే ఇలా ప్రార్థనలు ఉంటామో ఆటోమేటిక్గా మనం మరింత బలంగా తయారవుతాం. నిజంగా ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే, ఎప్పుడైతే మనం ప్రార్థనలు ఉంటామో, పరలోకమందున తండ్రితో ఒక మంచి సహవాసం ఉంటామో చాలా బలంగా ఉంటాం మనం. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ ప్రార్థన బలంగా ఉన్నామా ఇంకా దానికి మించిన శక్తి మనకు లేదు. ప్రపంచంలో మనమే బలవంతులు అన్నట్టుగా చాలా హైలీ ఉంటుంది మన ఫీలింగ్. దేవుడు అంత బలంగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు.